బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు గౌరవనీయులు పెద్దలు బండి సంజయ్ కుమార్ గారు ప్రజాహిత యాత్ర పాదయాత్ర పేరుతోటి రెండో విడత భాగంగా రేపు మన జమ్మికుంట పట్టణానికి రాబోతుంది. ఈ యాత్రను విజయవంతం చేయడానికి జమ్మికుంట మండల మరియు పట్టణ యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క బండి సంజయ్ కుమార్ గారి యొక్క పాదయాత్రను విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. అలాగే ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఈ యొక్క పాదయాత్ర ప్రజల దగ్గరికి ఆ యొక్క సంక్షేమ పథకాలను తీసుకెళ్లాలి, ప్రజలకు తెలియజేయాలని చెప్పి పాదయాత్ర చేస్తూ ప్రజల వద్దకి రావడం జరుగుతున్నది. కావున జమ్మికుంట పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క యాత్రను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే జమ్మికుంట పట్టణ యువత అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి సంజయ్ గారు అంటే యువత క్రేజ్ ఉన్నది కాబట్టి ఈ యొక్క యువత కూడా పాల్గొని రేపు సంజయ్ గారి యొక్క పాదయాత్రను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే ఎలక్షన్లో మళ్ళా కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా బండి సంజయ్ కుమార్ గారు మళ్ళీ పోటీ చేస్తారు కాబట్టి మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చేయాలంటే ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే మళ్ళీ మోడీ గారు కావాల్సిందిగా ఈ మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా బండి సంజయ్ కుమార్ గారిని గెలిపించాల్సిందిగా కోరుతూ రేపు జరగబోయే ప్రజాహిత యాత్రను పెద్ద ఎత్తున యువత అంతా వచ్చి కూడా హాజరై ఒక విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న గారు చేపట్టిన ప్రజాహిత రెండో విడత యాత్ర రేపు మన జమ్మికుంట పట్టణానికి రాబోతుంది. కావున జమ్మికుంట పట్టణ మండల నాయకులు, యువత, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి సంజయ్ అన్న గారి యాత్రను విజయప్రదంలో నడిపించాల్సిందిగా కోరుతున్నాము. మన దేశంలో బీజేపీ ప్రభుత్వం మళ్ళొకసారి మూడోసారి భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉండాలంటే తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున బీజేపీ ఎంపీలను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకున్నది. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర పథకాలను, వాళ్ళు తీసుకున్న సుభిక్ష నిర్ణయాలను ప్రజలందరికీ తెలియజేసి వీళ్ళు వేరే పార్టీలో ఎత్తి చూపుతున్న వాళ్ళ విధానాలన్నింటినీ మనం ఈ పటాపంచలు చేసి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలందరికీ వివరిస్తూ యాత్రను కొనసాగిస్తున్న సందర్భంగా రేపు మన జమ్మికుంట పట్టణానికి రావడం జరుగుతుంది. కాబట్టి మహిళలు, ప్రజలు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున తరలి వచ్చి సంజయ్ అన్న చేపట్టిన ఈ యాత్రను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.